బ్యాక్ టు మై నేనీస్ కిచెన్. ఈరోజు మన కిచెన్లో ఉలవచారు బిర్యానీ ఎలా చేయాలో చూద్దాము. వెజ్ బిర్యానీ మనం రెగ్యులర్గా చేసుకుంటూ ఉంటాం, కానీ ఇంట్లో వాళ్ళు రెగ్యులర్గా తిని బోర్ ఫీల్ అవుతున్నారా? అయితే ఈరోజు ఉలవచారుతో బిర్యానీ ట్రై చేయండి. చాలా బాగుంటుంది అండ్ చాలా సింపుల్గా త్వరగా కూడా అయిపోతుంది. ఉలవచారు తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: ఉలవచారు, బియ్యం, గరం మసాలా దినుసులు, పచ్చిమిర్చి, ఉల్లిపాయ, టమాటో, సాల్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇప్పుడు ఉల్లిపాయల్ని పొడుగ్గా వాలికల్లాగా కట్ చేసుకోవాలి. అలాగే టమాటోలను కూడా వాలికలుగా కట్ చేసుకోండి. అండ్ పచ్చిమిర్చిని కూడా తీసుకొని పొడుగ్గా కట్ చేసుకోండి. ఒకవేళ ఇలా ముక్కలుగా వేసుకోవడం ఇష్టపడకపోతే మీరు పేస్ట్ లాగా అయినా చేసుకొని వేసుకోవచ్చు. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని అందులో ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక మసాలా దినుసులు వేసి దోరగా వేయించాలి. మసాలా దినుసులు వేగాక అందులో ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ ముక్కలు కూడా వేసి వేయించుకోవాలి. ఇందులోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి వేయించుకోవాలి. ఉల్లిపాయలు కాస్త మగ్గిన తర్వాత టమాటా ముక్కలు కూడా వేసి వేయించుకోవాలి. ఉల్లిపాయ, టమాటో, పచ్చిమిర్చిని పేస్ట్లా కూడా చేసి కూడా వేసుకోవచ్చు. ఇందులో రుచికి సరిపడా ఉప్పు కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా ముక్కలన్నీ మెత్తబడిన తర్వాత ఉలవచారు యాడ్ చేసుకోండి. ఈ బిర్యానీ చేయటానికి 1 కప్ రైస్కి 1 కప్ వాటర్, 1 కప్ ఉలవచారు తీసుకోవాలి. అచ్చగా ఉలవచారుతోనే చేసినట్టయితే చిక్కగా అయిపోయి టేస్ట్ అంత బాగుండదు. ఇప్పుడు వాటర్ని కూడా యాడ్ చేసుకోండి. వాటర్ యాడ్ చేశాక ఒకసారి గరిటెతో బాగా తిప్పుకోవాలి. ఇప్పుడు ఈ వాటర్లో కడిగి పెట్టుకున్న బియ్యాన్ని కూడా వేసి మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు కుక్కర్ మూత పెట్టుకొని విజిల్ పెట్టి 3 విజిల్స్ వచ్చేదాకా ఉడికించుకోవాలి. త్రీ విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని స్టీమ్ మొత్తం పోయేదాకా వెయిట్ చేయండి. ఇంతేనండి, ఉలవచారు బిర్యానీ మనకి రెడీ అయిపోయింది. దీన్ని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవచ్చు. ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. అలాగే మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. అలాగే మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్తే.